ముందు ఒక వార్త చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాజెక్టులు, కాలువల అత్యవసర నిర్వహణ పనులకి 300 కోట్ల నిధుల విడుదలలో జాప్యం తీవ్రంగా సమస్యగా మారింది. జనవరుల శాఖ నుంచి ఎప్పుడో జూలైలో ఆర్థిక శాఖకు వెళ్లిన ఫైలు అనేక రోజులు పెండింగ్ తర్వాత నిధులు ఇవ్వకుండా వెనక్కి వచ్చింది. మళ్ళీ ఆ ఫైలు కొత్త రూపంలో తిరిగి పంపినా ఇప్పటికీ నిధులు జాడలేదు. ప్రభుత్వంలో అత్యవసర పనులు చేపట్టేందుకు ఇలా అడ్డంకులు ఎదురైతే ఎలాగన్న ప్రశ్న తలెత్తుంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్లే గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినాయి. పులిచింతల నిర్వహణ పనులకు ఇబ్బందులు ఎదురైనాయి. లష్కర్ నియామకానికి అప్పట్లో ఆర్థిక శాఖ అడ్డు చక్రం వేసింది. వివిధ శాఖలోని అత్యవసర పరిస్థితిని ఆర్థిక శాఖ గమనించకపోతే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. తాజాగా సెప్టెంబర్ నెలలో బుడమేరు పొంగింది. అక్కడ వెలగలేరు రెగ్యులేటర్ తలుపులు తెచ్చేందుకు అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టులు అత్యవసర మెకానికల్ పనులకి 56 కోట్లు ప్రతిపాదించిన సకాలంలో ఇవ్వలేదు. భారీ వరదలు, వర్షాలకు సరైన నిర్వహణ పనులు లేక ఎదురైన ఇబ్బందులు ఎన్నో ప్రాజెక్టుల కాలువల నిర్వహణ పనులకి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపిన ఫైల్ను సకాలంలో ఆమోదించక సమస్యలు తలెత్తాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జనరల్ శాఖ అప్రమత్తమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులు, సాయి ప్రసాద్, వెంకటేశ్వరరావు రాష్ట్రంలోని అందరు సీఈలు, ఎస్సీలు పిలిపించి వరదలు, వర్షాల నేపథ్యంలో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు జాబితా ఇవ్వాలని కోరారు. ప్రతి పని అవసరాన్ని సమీక్షించారు. తొలి దశలో పెద్ద మొత్తంలో ప్రతిపాదనలు వచ్చిన ఉన్నతాధికారులు అంగీకరించలేదు. ఎంతో అత్యవసరమైతేనే ప్రతిపాదించాలని చివరికి 2346 అత్యవసర పనులకి 300 కోట్లతో ప్రతిపాదించి ఆర్థిక శాఖకు జూన్ చివరిలో ఫైల్ పంపారు. ఇందులో ప్రాజెక్టుల అత్యవసర మరమ్మతులకి, మెకానికల్ పనులకి 56 కోట్ల రూపాయలు, వరద రక్షణ పనులకి 48 కోట్లు, పూడిక తొలగింపు, కాలువల రక్షణ పనులకి 93 కోట్లు, ఒప్పంద లష్కర్ నియామకానికి 29 కోట్లు, ఇతర పనులకి 57 కోట్లు, మరికొన్ని వేరే పనులు ప్రతిపాదించారు. చాలా రోజులుగా ఈ ఫైల్ ఆర్థిక శాఖలో ఉండిపోయింది. అసలు ఏ హెడ్ కింద నిధులు ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు సందేహం వ్యక్తం చేస్తూ వదిలేశారు. జగన్ హయాంతో పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో మా నిర్వహణ పనులకు అవసరమైన హెడ్ల కింద నిధులు కేటాయించకపోవడంతో ఆ హెడ్ల కింద నిధులు లేకుండా పోయినాయి. ఇది వాస్తవంగా పత్రికవుడికి బుర్ర ఉండాలా. ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్ లేదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే దేనికో ముందో రాసి ఉంటుంది. అది కాకుండా వచ్చే పనులకి ప్రభుత్వపు శాంక్షనింగ్ అన్నటువంటి ఆర్థిక శాఖకి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాలి. ఇది తెలుసు వాళ్ళకి, ప్రొసీజర్ తెలియని అమాయకులేం కాదు. ఆర్పాట ప్రచారం ఇంకేముంది, మొత్తం ఇరిగేషన్ అంతా ఇట్లా చిటికల మీద బాగు చేసేస్తారని చెప్పేసి తెరా చూస్తే ఇప్పుడు ఆ డబ్బులు రాకపోతే ఆర్థిక శాఖ తప్ప, లేకపోతే ఇరిగేషన్ శాఖ తప్ప, ఇదే స్టోరీలు రాసుకొస్తాం. వాస్తవంగా బడ్జెట్ వచ్చాక బడ్జెట్ పెట్టకపోవడం వల్ల వచ్చిన సమస్య. బడ్జెట్లో ఇన్ని 100 కోట్లను కేటాయిస్తే ఆ బడ్జెట్ డబ్బులతో మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇట్లాంటివన్నీ వార్తలు రాసేసినంత మాత్రాన ఆకాశం నుంచి డబ్బులు ఊడిపడవు, స్టేట్మెంట్లు ఇచ్చేసినంత మాత్రాన అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడిపోవు. ఇలాంటిదే ప్రజల్ని తప్పుదో పట్టించడం సులభం, వాస్తవం వచ్చేటప్పటికి ఇది. కాకపోతే డైవర్షన్ ఇక్కడ. అప్పుడు ఇదే జగన్ అయ్యి ఉంటే జగన్ పట్టించుకోలేదు, 300 కోట్లు కూడా ఇవ్వలేకపోయాడు, ప్రాజెక్టులు నాశనం అయిపోతున్నాయి. అదే ఇప్పుడు బాబు కాబట్టి అధికారులు తప్పిదం. వార్తలు రాసే తీరులో ఉండేటటువంటి తేడాదే అన్నమాట.